స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడొచ్చండి. ఇక్కడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కూడా ఉందండి. ఇక్కడ ఈ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉండొచ్చు మీ అభిప్రాయం ప్రకారం? 1200 మెంబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటున్నారు? ఓకే అండి, ఓకే ఓకే. అంటే వాళ్ళకి కాలేజ్ పరంగా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఓకే ఓకే మేడం, ఇది ఓన్లీ గర్ల్స్ కి. ఓకే అండి, ఇది ఓన్లీ గర్ల్స్ కి. దీని తర్వాత కో ఎడ్యుకేషన్ ఉంది, ఇంటర్, డిగ్రీ ఉంది. డిగ్రీ మహిళా కాలేజ్ సపరేట్ ఉంది, డిగ్రీ కో ఎడ్యుకేషన్ కూడా సపరేట్ ఉంది. అవునా? ఇక్కడ మొత్తం వచ్చేసి 4 కాలేజీలు దీనిలోనే రన్ అవుతున్నాయి. ఓకే అండి, ఓకే ఓకే. రాజావారు అప్పుడు ఎమ్మెల్యే కాలేజీకి ఇచ్చినారు. వాళ్ళ సంస్థానము మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల స్థాపించినారు వాళ్ళు. దాని తర్వాత ఈ ఇంటర్ కాలేజీలు ఇవి దాని తర్వాత వెలిసినాయి. ఇక్కడ ఉన్న మన నాయకులు కానీ వాళ్ళు కానీ ఈ ప్లేస్ లో మహిళ ఈ కాలేజీ కడితే కూడా బాగుంటుందని ఇంటర్ కాలేజీలు కూడా ఇక్కడనే సెట్ చేసినారు. ఓకే, అంటే ప్రత్యేకంగా మహిళల కాలేజెస్ అని చెప్తున్నారు కదా, అన్ని ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయంటున్నారు. ఒకవైపు మనం చూస్తుంటే అక్కడ కనీసం కిటికీ అద్దాలు కూడా సరిగా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడండి ఒకసారి వాటి గురించి మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ నుంచి తిరిగే వాళ్ళు దానిలో రాళ్లతో కొట్టి పగలగొట్టినారు. అంతేనా? ఓకే, అంటే ఒకవేళ రెగ్యులర్ గా వాటిని రిపేర్ చేసినా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ సేమ్ జరుగుతుంది అంటారా? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఇక్కడ అందరూ చెప్తున్నారు కాలేజీ విషయంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన బాలికల కాలేజీ విషయంలో ఎలాంటి సమస్యలు లేవనే చెప్తున్నారు. మరి ఎలాంటి సమస్యలు లేకపోతే ఇక్కడ మనం చూడొచ్చండి, కనీసం కిటికీలకు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అద్దాలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ అవి కానీ వాళ్ళు మన ఇంటర్ కాలేజ్ బోర్డు వాళ్ళు ఏర్పరచుకోవాలి మేడం. అది వాళ్ళ బోర్డు సంస్థ నుంచి వాళ్ళు ఇంటర్ కాలేజీ యాజమాన్యం దాన్ని చూసుకోవాలి. ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు ఇంటర్ బోర్డు వాళ్ళు చూసుకోవాలి. నైట్ సెక్యూరిటీ లేనందువలన ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇట్లా పిల్లలు వాళ్ళు రావడం, ఇక్కడ ఆడుకోవడము, రాళ్లతోన కొట్టడము వలన ఆ కిటికీలు అవి కొద్దిగా దెబ్బతిన్నాయి. అది కాలేజీ యాజమాన్యం అయితే చూసుకోవాలి కదండి. సెక్యూరిటీ లేకపోతే అది కూడా ఆడపిల్లల కాలేజీ. ఎందుకంటే ఆల్రెడీ కోట గురించి చూసుకుంటేనే ఏ రకంగా శిథిలావస్థకు వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం. లోపల ఉన్నటువంటి ఆలయం కావచ్చు, నెక్స్ట్ ఈ కాలేజీ కావచ్చు, ఇవన్నీ మంచిగానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ యాజమాన్యం కూడా కొంచెం కాస్త శ్రద్ధ పెట్టి అక్కడ సెక్యూరిటీని కనుక ఏర్పాటు చేస్తే ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావు అంటారు. అంతేనా? అంతే మేడం. ఓకే అండి, ఓకే ఓకే. యాజమాన్యం చూసుకోవాలి కాబట్టి స్కూల్ బిల్డింగ్ విషయంలో, కాలేజీ విషయంలో వాళ్ళే చూసుకోవాలి. దానికి ఇంటర్ కాలేజ్ బోర్డు ఉంటది, వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. డిగ్రీ ఉంది, ఈ దేవస్థానం ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి రావడం పోవడం, వెహికల్స్ ఆకతాయిలు బండ్ల మీద తిరిగి వాళ్ళు ఏదో పిల్లలకి మామూలుగా లైటింగ్ కొట్టడం కానీ అటువంటి విషయాల్లో కూడా పిల్లలు రావడం ఇవాళ జరుగుతుంది. అంటే ఇంకా సెక్యూరిటీ గార్డ్ లేరు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు కదా. ఓకే ఓకే. దీనికి ఒక సరైన నిఘా వ్యవస్థ కానీ అవి కానీ లేదు. అట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భారీ మొత్తంలో దీనికి కొంచెం మంచి సెక్యూరిటీ ఇచ్చి డైలీ నైట్ టైం కూడా ఇక్కడనే ఉండడము, వాచ్మెన్ చేయడము, కొంచెం భయం చేయడం వలన ఈ ఆకతాయిలు వాళ్ళ భయపడితే ఇటువంటి మన చరిత్రాత్మకమైన మన కట్టడాలు అవి మనం కాపాడుకోవచ్చు అని మా ఉద్దేశం మేడం. అవునండి, మీరు చెప్పేది మంచి అభిప్రాయమే. రైట్ అండి, మనం చూడొచ్చండి చారిత్రాత్మకమైనటువంటి ఇలాంటి కట్టడాలే కావచ్చు, ఇవన్నీ కాపాడుకోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు, 400 సంవత్సరాలకు పైగానే ఇలాంటి కట్టడాలు కాపాడుకోవాలి అని అంటే ఇటు పోలీసు భద్రత విషయంలోనే కానీ ఇలాంటి కాలేజీ యాజమాన్యం విషయంలోనే కానీ ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది, కోటను కాపాడుకోగలుగుతాం అంటున్నారు. ఇటువంటి దేవాలయం ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా ఉంటే ఇంతవరకు దీని ప్రాచుర్యము, దీని చరిత్ర రాష్ట్రం మొత్తం పాకిపోతుంది మేడం. దీనికంటే చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధిలోకి వచ్చినాయి. కానీ ఇంత చరిత్ర కలిగినది వాళ్ళు రాజులు ఎంతో దయా హృదయంతో ఈ చుట్టుపక్కల స్థలాలు ఇవన్నీ కాలేజీలకి, దేవాలయాలకి అన్ని ఇస్తే కూడా ఈ దేవాలయం మాత్రం డెవలప్మెంట్ లేదు మేడం ఇప్పటివరకు. రోజు మధ్యాహ్నం పూట చాలా బండ్లు వస్తుంటాయి విజిటర్ చేయడానికి, డ్యామ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిపోతుంటారు. వాళ్ళు 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతారు రిటర్న్. ఎందుకంటే టెంపుల్ ఓపెన్ ఉండదు ఆ టైంలో. ఇదే ఇంత పురాతనమైన దేవాలయం వేరే రాష్ట్రాల్లో ఉంటే మాత్రం చాలా అభివృద్ధి చెందుతుండే. ఈ మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ దేవాలయానికి దీనస్థితి ఉంది మేడం. అంటే అంటున్నారండి, అరుంధతి సినిమా ఎప్పుడైతే ఫేమస్ అయిందో, అరుంధతి సినిమా కోట అని చూడడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. అంటారు వెళ్ళిపోతారు. ఈ టెంపుల్ లో చూద్దామంటే ఇంకా వాళ్ళు డ్యామ్ పోయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోతారు. రైల్వే స్టేషన్ కి స్థలం దగ్గర 150-200 ఎకరాలు ఫ్రీ ఇచ్చినారు మేడం దీన్ని పాలించిన రాజులు.
ఇప్పుడు గద్వాల రైల్వే స్టేషన్ స్థలం మొత్తం ఈ సికింద్రాబాద్ జోన్ లో లేదు మేడం. ఇంత స్థలం ఎక్కడ బెంగళూరు వరకు ఇంత స్థలం రైల్వే శాఖకి ఇచ్చినారు, ఫ్రీ ఇచ్చినారు మేడం.